రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా గ్రామ సభలు నిర్వహించి తమకు అనుకూలంగా ఉన్న వారికే పథకాలు అందేలా చూస్తుందని ఆరోపించారు జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ తల్లోజు ఆచారి. కార్యకర్తల పేర్లతో లిస్టు తయారు చేసి అధికారులతో చదివిస్తున్నారని చెప్పారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరితో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో గ్రామ సభను సందర్శించారు ఆచారి. పారదర్శకంగా గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని, లేదంటే కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు ఆచారి. ఇప్పుడు కూడా చాలా మందికి తెలియక దరఖాస్తు లేదు. మీరు ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఎక్కడో ఇళ్ళ రాసుకొని లేనోళ్ళని రాయకుండా ఉన్నోళ్ళవి కొన్ని రాసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్పినారని, వాళ్ళు చెప్పిరని, వీళ్ళు చెప్పిరని ఆ ఇచ్చేదే తక్కువ ఇల్లు 10-20 ఇల్లు రాస్తున్నారు. ఆ ఇచ్చేదేదో న్యాయబద్ధంగా ఇస్తే బాగుంటుంది. నిజంగా లేనోళ్ళకి ఇస్తే ఎవ్వరు ఏమన్నారు. లేనోళ్ళకి ఇచ్చినాం రాబాయ్, ఆడ లిస్ట్ వేసినాం చూసుకోరు అని చెప్పి వార్డు కార్డు ఒకటే వేయచ్చు, మున్సిపాలిటీ కార్డు ఒకటే వేయచ్చు, వాట్సాప్లో పెట్టవచ్చు, ఫేస్బుక్లో పెట్టవచ్చు. ఇంట్లో ఒక్కటన్నా ఇల్లు లేనోనికి ఇట్లా ఉన్నోనికి ఇస్తే మమ్మల్ని ఛాలెంజ్ చేయన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక అధికారులకు చెప్పారు, మీరు పోయి లిస్టులు చదివిరారి, ఏదైనా ఇస్తే మళ్ళీ తీసుకొని ఇక మీరు చేసే పని మీరు చేయరని చెప్పారు. ఇది తప్పు. గ్రామ సభలనే బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది, లేని వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వీళ్ళు రేషన్ కార్డు ఇవ్వడానికి 100 మంది దరఖాస్తులు చేసుకుంటే 10 మందికి ఇస్తారట. ఏం అన్యాయం ఇది? 10 ఏళ్ళు అప్పుడు రాలే, ఇప్పుడు సంవత్సరం అవుతున్నది. 11 ఏళ్ల నుంచి 11 ఏళ్ళ పిల్లలు అయ్యారు. రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేకపోతే బియ్యం రావు. రేషన్ కార్డు లేకపోతే గ్యాస్ సిలిండర్ రాదు. రేషన్ కార్డు లేకపోతే ఇల్లు రాదు. రేషన్ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ రాదు. రేషన్ కార్డు లేకపోతే ఏది రాదు. కానీ ఎవరికి రేషన్ కార్డులు ఇస్తలేదు ఈ ప్రభుత్వాలు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కనీసం లిబరల్గా, న్యాయంగా ఎవరు లబ్ధిదారులు ఉన్నారో న్యాయమైన వాళ్లకు ఇచ్చేటట్టు గ్రామ సభలు పెట్టురు. కానీ